ఆస్ట్రేలియా పర్యటనలో పేలవ ప్రదర్శన కనబరుస్తున్న టీమిండియా ఆఖరి పరుగు సిద్ధమైంది. 5 టెస్టుల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా సిడ్నీ వేదికగా శుక్రవారం ఆఖరి టెస్ట్ అయితే ప్రారంభం కానుంది. గత 4 టెస్టుల్లో ఒక్క మ్యాచ్ గెలిచి మరో రెండిట్లో ఓడిన భారత్ బ్రిస్బేన్ వేదికగా జరిగిన 3 టెస్టును డ్రా చేసుకుంది. ప్రస్తుతం 1-2తో ఎనకంజలో నిలిచింది భారత్. ఆఖరి టెస్టులో విజయం సాధించి 2-2తో సిరీస్ సమయం చేయాలని పట్టుదలతో ఉంది భారత్. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2025 ఫైనల్ అవకాశాలు సజీవంగా ఉండాలంటే టీమిండియా ఈ మ్యాచ్ గెలవడం కీలకం. ఈ క్రమంలోనే ఈ మ్యాచ్ ను భారత్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. సిడ్నీ టెస్ట్ గెలవడానికి కావాల్సిన వ్యూహాలపై ఫోకస్ పెట్టింది. సిడ్నీ పిచ్ సహజంగా స్పిన్నర్లకు అనుకూలంగా ఉండనుంది. ఇరు జట్లు ఎక్స్ట్రా స్పిన్నర్లతో బరిలోకి దిగే అవకాశం అయితే ఉంది. ఈ క్రమంలోనే టీమిండియా స్పిన్ స్పెషలిస్ట్ బ్యాటర్ అయిన సర్ఫరాజ్ ఖాన్ ను తుది జట్టులోకి తీసుకోవాలనే డిమాండ్లు అయితే వ్యక్తమవుతున్నాయి. గతేడాది ఇంగ్లాండ్ తో సొంతగడ్డపై జరిగిన టెస్ట్ సిరీస్ తోనే సర్ఫరాజ్ ఖాన్ అంతర్జాతీయ క్రికెట్ లోకి అరంగేట్రం చేశాడు. ఫస్ట్ మ్యాచ్ లోనే హాఫ్ సెంచరీతో సత్తా చాటాడు. బెంగళూరు వేదికగా న్యూజిలాండ్ తో జరిగిన టెస్టులో అద్భుత శతకంతో భారత జట్టులో తన స్థానాన్ని పదిలం చేసుకున్నాడు. కానీ తుది జట్టులో మాత్రం అవకాశాలు అందుకోలేకపోయాడు. కేఎల్ రాహుల్, శుభ్మన్ గిల్ గైర్హాజరులో మాత్రమే సర్ఫరాజ్ ఖాన్ కు అవకాశం దక్కుతుంది. బ్యాటింగ్ ఆల్రౌండర్ గా నితీష్ కుమార్ రెడ్డి ఎంట్రీ ఇవ్వడంతో సర్ఫరాజ్ ఖాన్ కు తుది జట్టులో చోటే లేకుండా పోయింది. టీమిండియా బ్యాటింగ్ బలంగా మారాలంటే మిడిల్ ఆర్డర్ లో సర్ఫరాజ్ ఖాన్ ను ఆడించాలనే డిమాండ్ అయితే వ్యక్తమవుతుంది. ముఖ్యంగా స్పిన్నర్లను అతను సమర్థవంతంగా ఎదుర్కొంటాడని క్రికెట్ విశ్లేషకులు అయితే అభిప్రాయపడుతున్నారు. తక్కువ హైట్ ఉండటం, స్వీప్, రివర్స్ స్వీప్ తో పాటు స్టెప్అవుట్ అవుతూ స్పిన్ బౌలింగ్ ను సమర్థవంతంగా ఎదుర్కొనే సామర్థ్యం సర్ఫరాజ్ సొంతమని చెప్తున్నారు. భవిష్యత్తులో టీమిండియా ఇంగ్లాండ్ పర్యటనకి వెళ్లనున్న నేపథ్యంలో ఓవర్సీస్ కండిషన్ లో సర్ఫరాజ్ కు ఓ అవకాశం ఇవ్వాలని సూచిస్తున్నారు.